అమ్మా క్షమించండి. సిఐ గారిని చంపింది మీరేనా అండి? ఎంత అమాయకంగా ఉన్నారండి. దేవుడికి బుద్ధి లేదండి. మీలాంటి దుర్మార్గుడికి ఇలాంటి అమాయకమైన ఫేస్ ఇస్తాడండి. రండి 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 రండి. ఏమండి, దేవుడు లాంటి సిఐ గారిని చెప్పడానికి చేతులు ఎలా వచ్చాయండి? అసలు మా సిఐ గారిని చంపిన మీలాంటి దుర్మార్గులను ముట్టుకున్నందుకు ఆంజనేయ స్వామికి 108 కొబ్బరికాయలు కొట్టేనే కానీ పాపం పోదండి. అసలు ముట్టుకోవడం కాదండి, మీ మొహం కూడా చూడకూడదండి. ఏం చేద్దామండి, డ్యూటీ అండి, తప్పదండి, కర్మ అండి. అయినా సిఐ గారిని చంపాలని ఎలా అనిపించిందండి? ఏముందిలే అండి, సీతమ్మ తల్లినే చెయ్యట్టుకోవాలని రావణాసుడికి అనిపించలేదండి. బ్యాడ్ టైం అండి. కాసేపు నోరు మూసి కూర్చోలేవా? కలికాలం అండి. అవతార పురుషుడు, పితృవాక్ పరిపాలకుడు, ఏకపత్నీవితుడు శ్రీరామలోరికి అరణ్యవాసం 14 ఏళ్లే. ఇలాంటి రాక్షస పాపాత్మలకి జైలు శిక్ష 14 ఏళ్లే. ఏం బాస్ ఇది? న్యాయంగా ఉందా? ఇలాంటి వాళ్ళకి ఏ 100 ఏళ్ళు 500 ఏళ్ళు అయ్యా. సీఎం చంపిన నాకు కానిస్టేబుల్ చంపడం పెద్ద లెక్కేం కాదు. ఇదేంటి హాస్పిటల్ తీసుకొచ్చావేంటి? ఏమోనండి, మిమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళమని డ్యూటీ వేశారండి. మీ అమ్మగారికి ఒంట్లో బాగలేదంటండి. ఎక్కడున్నారండి? అమ్మా ఏమైందమ్మా నీకు? చంటి అప్పటికేమైంది? తలకా కట్టండి. చంటి చెప్పు. అమ్మా బామ్మ వీరన్నా చెప్పండి. మీరన్నా చెప్పండి, అమ్మకేమైంది? అమ్మ దగ్గర అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? చంటి అమ్మకేమైంది? అది కాదన్నయ్య, బాత్రూంలో నీళ్ళు చూడకుండా. అబద్ధం చెప్తావేంటి? నిన్న రాత్రి 4 గంటలు తాగేసి వచ్చి మళ్ళీ తలుపులు బద్దలు కట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చి చంటిని పట్టుకొని అమ్మలు కొట్టేసి తల్లి రక్తం.
రాయండి. ఇక్కడి నుంచి నక్సలైట్ ఏరియా బిగిన్ అవుతుంది. కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ చేసి ఎక్స్ట్రా ఫోర్స్ తెప్పిద్దాం. కమాన్. గారు అలా ముద్దులు ఎడితే ఏడ్స్ వచ్చేది. అవును ఎంత ఇదే ఏంటి లచ్చలే కంత్రి సొమ్ము లేదడితే దేవుడు తాకెట్టడం మర్చిపోయాడు. ఈ రోజు లోడ్ పంపించేస్తున్నావా? మా సీఏ పైకి వెళ్ళిపోయాడు. నీకు బాగా కలిసి వచ్చిందిరా. ఎంత ఉంటుంది ఇది? అదే నాకు కూడా ఒక కారు కొని పెట్టరా. మా స్కూల్లో సైన్స్ మాస్టరు క్లాస్ నాకు ఆకలిస్తుంది. వాడిని నువ్వు కావాలని వదిలేసావో లేక వాడే నిన్ను మోసం చేసి పారిపోయాడు. అదంతా డిపార్ట్మెంట్కి అనవసరం అయ్యా. నీ హ్యాండ్ ఓవర్లో ఉండగా నేరస్తుడు తప్పించుకున్నాడు. అందుకే నేను సస్పెండ్ చేయక తప్పట్లేదు నోకరాజు. ఇదిగో సస్పెన్షన్ తీసుకో. చాలా దారుణం సార్. సస్పెండ్ చేసేసారేంటి సార్? సార్ ఆ పరిస్థితులు మీరుంటే కూడా ఆయన వదిలేసేవాడు సార్. ఆయన అమ్మేమో తల కింద పెద్ద కట్టుతో పడుకుని సార్. చెల్లులేమో బోరమని ఏడుస్తుంది సార్. ఆమె కొడుకుని చూస్తే ఇలా చాపింది సార్. ఆయన ఎలా కౌగిలించుకుంటాడు సార్? ఇద్దరు చేతుల్లో వేడీలుంటాయి సార్. నా చేతుల్లో వేడి, ఆయన చేతుల్లోకి వేడి సార్. ఆవిడ నాకే జాలీగా చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది సార్. అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. మా అమ్మ ఎంత మంచిది తెలుసా సార్? చిన్నప్పుడు నన్ను చక్కుల్లో ఎత్తుకొని పోరు ముద్దులు చూపించి నేను తినడానికి ఏడుస్తుంటే చందమామని చూపించి చందమామ రావే జాబిల్లి రావే కొండకి సార్ 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 ఆగండి సార్ ఆగండి సార్ సార్ నేను ఫోన్ ఇవ్వలేదు సార్. ప్లీజ్ సార్. సార్ కీర్తి శేషులు శ్రీ గారిని చంపిన వాడిని వదిలేసినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది సార్. కడుపు రగిలిపోతుంది సార్. సార్ ఆ సాగర్ గారిని నా మాయకుని చేసి మోసం చేశారు సార్.
దానికి సస్పెండ్ చేస్తారా నా మాట వినవయ్యా. సార్ దీన్ని నా మాట cancel విను. చేస్తా. ఓకే నీ సార్, మీద నాకు ఎటువంటి సార్, కోపం లేదయ్యా. సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. సార్, సార్, అరే కాలు పట్టుకుంటా సార్, 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 సార్. చెప్పేది విను. చెప్తుంటే అర్థం చేసుకోను కదా. పట్టుకోండి సార్. సార్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. అరే నేనేం చేయలేనయ్యా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? జరుగు. సార్ ఎవరు లేదు అలా అతకండి సార్. నాకు అన్నయ్య చేయకండి సార్. నాకు కడుపు కొట్టకండి సార్. సార్ కొంచెం దయ చూపించండి సార్. సార్ సార్, ప్లీజ్ సార్ ఆగండి సార్. ఆయన నన్ను నమ్మట్లేదంటే పర్వాలేదండి. రూల్సేగా సస్పెండ్ చేయండి. కానీ ఆ సాగర్ గారిని వదలనండి. ఆయన తీసుకొచ్చి న్యాయ దేవత ముందు నిలబెట్టకపోతే నా పేరు కానిస్టేబుల్ 124 పసుపులేటి నోకరాజు సన్న పసుపులేటి తాతాలు కాదండి. వద్దండి. మీ జాలి నాకు అవసరం లేదండి. నా తంటలు నేనే పెడతానండి. వస్తానండి. జై హింద్. ఇంటికి తిమ్మింగలాగా ఒక్కడు పనికి వచ్చేవాళ్ళు. ఆ సాగర్ వాడు శ్వాస చూసుకొచ్చేస్తున్నాడు. నాన్నగారు కృష్ణరాజు దాక్కున్నారు. వాళ్ళు సేపు దొరకపోతే ఆడు తిన్నగా ఇక్కడికి వచ్చాడు. అబ్బా ఇటు రారా తొందరగా. రే వచ్చేస్తున్నా బంగారం. రే బంగారానికి పోవా. రే ఈ లోపలేసేయండి రా. తొందరగా రమ్మంటుంటే వచ్చేస్తున్నా బంగారం. రే బయట కొంతమంది నిలబండి రా. ఆ సాగర్ గారు ఎట్టించుతాడో లేదు. వచ్చేస్తున్నానమ్మా. రే బయట కొంతమంది చూడండి. రే నువ్వు ఎలా గుమ్మం దగ్గర నిలబడి రావచ్చు కదా రమ్మంటుంటే. ఆ సాగర్ గారు కనపడగానే సీరవుతారు. వెళ్ళండి రా. లేకపోతే మిమ్మల్ని చంపేద్దాం. వచ్చేస్తున్నా బంగారం. వచ్చేస్తున్నా. నీ తమ్ముడు ఆ చెంచా ఎస్ఐ గాడు ఎక్కడ? సరిగ్గా గంట టైం ఇస్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నా నాకు కావాలి. లేకపోతే అమ్మగారు పోవండి. ఎక్కడికి? చిన్న పోలీసు కూడా ఉంటుంది. వెంటనే వచ్చా. ఆ చొక్కా ఎలా చిరిగిపోయింది? ఏమైంది? ఏం లేదు, జాలాలు పెడతారు. చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? యాక్సిడెంట్ లేదే. ఎవరో కొట్టినట్టుంది. సాగర్ కొట్టాడా? ఏ? ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారండి? ఎవరు కొట్టారు? ఏమన్నా? ఎవరదే? మీ వదిలేండి. వదినా? అవును మీ వదినే. నువ్వు రారా. నేను వస్తాను. నువ్వెక్కడికి రా. ఒకనే ఇక్కడ రానివ్వండి. టైం పాస్ అవుతుంది. పాపం రానివ్వండి. ఇది రాకూడదురా. ఎందుకు రాకూడదు? ఆ సాగర్ గారు వస్తాడేమో భయం అండి. నువ్వు రారా. భయం ఎందుకు? అరగంటలో వచ్చేస్తాం. అరగంట అంటున్నారు కదండి. అరగంటలో వచ్చేస్తాం. చెప్తుంటే అర్థం కాదు నీకు. డిపార్ట్మెంట్ కూడా డిపార్ట్మెంట్ ఏంటో డిఎస్పీ. నాకేదో డౌట్ గా ఉంది.